హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి. అట్ ద సేమ్ టైం L2లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే న్యూస్తో మేము ముందుకు వచ్చానమాట. అండ్ ఇప్పుడు ఎక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్కి రెడీ అయింది, అంటే సిద్ధంగా ఉంది పంపిణీకి అనేవి కూడా క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ఇంతకు ముందుకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. డబల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి వసూళ్లు దందా, ఒప్పందాలు చేసుకుంటున్న నాయకులు. ఎక్కడ అంటే వరంగల్ నగరంలో డబల్ బెడ్రూమ్ దందా షురు. వరంగల్ తూర్పులో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇదే చర్చ. 50,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం. అసలు వాళ్ళు అడుగుతున్నారా, వీళ్ళు ఇస్తున్నారా అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరంగల్ నగరంలో 2 పడకల గదుల ఇండ్లు ఇప్పిస్తానంటూ వసూల దందా మొదలైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ఒక్కో డివిజన్కి 50 ఇండ్లు మంజూరు అయ్యాయని, ముందస్తుగా డబ్బులు ఇస్తేనే జాబితాలో నీ పేరు ఉంటుందని దళారులు, పైరవికారులు ప్రజలను నమ్మిస్తున్నారు. ఇండ్లు మంజూరు పత్రం చేతిలో పడగానే మిగతా మొత్తం డబ్బులు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారు. కొన్ని డివిజన్లలో 50,000 చొప్పున వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమయం లేదు, తొందరగా డబ్బులు సిద్ధం చేసుకోండి కింది స్థాయి నాయకులు వేగంగా హడావిడి చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ముఖ్య నాయకులు తెర మీదికి రాకుండా వెనకాల ఉండి నడిపిస్తున్నారనమాట. సో ఈ డబ్బుల విషయం అనేది నాయకుల వద్దకు పరుగులు. దూపకుంటలో 2 పడకల గదుల ఇండ్లు ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్హులైన వారికే డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని తీర్మానించారు. వారం 10 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలియడంతో ఆశావాహులు కాంగ్రెస్ నాయకుల ఇండ్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. కొంతమంది కార్పొరేటర్ల అధికార పార్టీ నాయకుల ఇండ్ల ముందైతే ఏకంగా పడిగాపులు కాస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో నా పేరు చేర్చండి కోరుకుంటున్నారు. సో వాళ్ళు అడగడం కొంత అయితే, వీళ్ళు మేమిచ్చి ఆ లిస్ట్లో మా పేరు ఉంచండి, మా పేరు వచ్చేలా చూడండి అని ఇంకొంతమంది. సో అవి ఎంతమందికి వస్తాయి అనేది అందరికీ తెలుసు. బట్ అయినా సరే ఈ దందా మాత్రం ఎన్ని మోసాలు జరిగినా మాత్రం ఆగట్లేదు. సో గత దరఖాస్తుల సంగతి ఏంటి? 12 ఏళ్లుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 పడకల గదుల ఇండ్ల పంపిణీ జరగలేదు. వరంగల్ పశ్చిమలో మాత్రం కొన్ని పంపిణీ చేశారు. గతంలో వేలాది మంది అప్లై చేసుకున్నారు. వారిలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు కేటాయిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అయితే ఇల్లు లేని వారు, ఇంటి స్థలం లేని, దారిద్ర్య రేఖకు బిలో పావర్టీ లైన్ అంటే ఉన్న కుటుంబాలకు మాత్రమే 2 పడక గదులు ఇల్లు ఇవ్వాలి. నిబంధనలు అమలు చేస్తారా, అర్హులైన వారికి అవకాశం ఉంటుందా అని వందలాది మంది లబ్ధిదారులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశారు లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని. సో అలాంటి టైంలో వీళ్ళు ఇట్లా డబ్బులు ఇచ్చి మాకు ఇల్లు వచ్చేలా చూడండి అని చెప్పేసి మధ్యలో ఇలా చేస్తున్నారనమాట. అది వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో సన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారుల నేతృత్వంలో బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి నిర్మాణం కోసం ఆయా లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 60,000 ఇళ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేసిందని, అక్కడ తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పడకల గదుల ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించామని, త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. సో వీళ్ళైనా ఇస్తారా వేచి చూడాలి. వాళ్ళని 10 ఏళ్ల నుంచి ఇవ్వలేదు అని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎంతవరకు ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి ఎలా వస్తాయి? అందరికైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు రావు కదా. సో దాని గురించి కూడా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. మన పొంగులేటి గారు చెప్పారు, ఎవరికైతే ఇల్లు లేదో అంటే జాగా లేదో వాళ్ళకు కూడా త్వరలోనే వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారనమాట.
అయితే వారికి ఉచితంగా స్థలం, ఇల్లు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో శుభవార్త అందించారు. త్వరలోనే పట్టణాల్లో ఉండే పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే ఇంటి స్థలం కేటాయించి నిర్మాణ నిధులు అందిస్తుందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. జనవరి 26న మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని రైతులకు సబ్సిడీ కింద ఆయన యంత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. మిగతా ఇండ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందని, వాటిని కూడా వీళ్ళని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారనమాట. కూడా ఎవరికైతే ఇల్లు అంటే జాగ లేకుండా ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా 72 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేటట్టు లేదంటే వాళ్ళే కట్టించేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పారన్నమాట. పట్టణ ప్రాంతాల్లో పేదలకు త్వరలో ఉచితంగా 72 గజాల స్థలం కేటాయిస్తామన్నారు. ఆ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి తెలిపారు. పట్టణాల్లో ఇల్లు కట్టుకోవడానికి చాలా మందికి సొంత స్థలాలు లేవు. వారికి ప్రభుత్వం 72 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వనుంది. ఇప్పటికే అధికారులు ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అందులో మిగిలిన వాళ్ళు L2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 72 గజాల జాగిచ్చి అందులోనే వాళ్ళే ఇల్లు కట్టించి ఇచ్చేలాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడైతే ఎక్కువ జాగా ఉందో అక్కడ కట్టించి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వేరే అక్కడొకటి కట్టడానికి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ జాగా కొన్ని ఎకర్స్ ఒకే దగ్గర ఉన్న దగ్గర కట్టించి ఇస్తే వీళ్ళు కూడా ఉండడానికి వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది కూడా సిటీకి అవుట్స్కట్స్లో కాకుండా ఇస్తారనమాట. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.